మార్వాడి గో బ్యాక్ ఉద్యమం అంటే ఇప్పుడు మార్వాడీస్ ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ బతుకుతున్నారు. ఏ విధంగా వాళ్ళు అయితే వ్యాపారాలు బంగారు షాపులు, హార్డ్వేర్ షాపులు, పానీపూరీలు, ఇట్లా రకరకాల షాపులు, ఫ్యాన్సీ షాపులు, ఇట్లా ప్రతి షాపు ఏ షాప్ చూసుకున్నా మన 10 ఉంటే వాళ్ళ 20 ఉంటున్నాయి. ఇప్పుడు బాగా ఎక్కువైపోయినాయి. అయినా కూడా ఎవరిని ఏమీ అనట్లేదు. ఈ రోజున జనరల్గా ఎవరైనా ఎక్కడైనా బతకాల్సిందే. భారతీయులం, మనం అందరం భారతీయులం, ఎక్కడైనా బ్రతుకుతాం మనం. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు బ్రతుకుతూ మన మీద ఎగబడుతున్నారు. ఏంటంటే కొట్లాటలు చేస్తున్నారు. తర్వాత మన్ని కొట్టడానికి వస్తున్నారు. వీళ్ళు పోనీలే బతకనే అని చెప్పేసి తెలంగాణ ఉన్న ఉద్యమకారులు అందరూ వాళ్ళు కూడా మనోళ్ళే బతకనే అని ఊరుకున్నారు. ఇప్పుడు మనోళ్ళు ఉన్నారు, ఏమైనా నీకు గట్టి ఆపద వస్తుంది, ఎవరైనా చనిపోతారు, నువ్వు నేను బాగా కొట్టుకున్న తర్వాత ఏం చేస్తాం? అయ్యో వాడు చనిపోయింది కదా మనం పోతామని చెప్పి 10 రూపాయలు అప్పిస్తాం. వాళ్ళు ఇస్తారా? ఆ చెవులు ఏ పుస్తలో లాకపోయి దుకాణంలో తాకట్టు పెట్టాలి. తాకట్టం పెడితేనే వాళ్ళు మనకి డబ్బులు ఇస్తారు, లేకుంటే ఇయ్యరు. ఇంకో విషయం ఏంటంటే ఈ రోజున ఎవరైతే వాళ్ళు మన ప్రజల మీదకి వచ్చి ఎవరైతే మన కొట్టినప్పుడు వీళ్ళందరూ ఏకమై మీటింగ్ పెట్టుకుని ఏం చేయాలి? అయ్యా మా వాళ్ళకి తెలియక చేసిరు తప్పు, మీరు దీన్ని ఉద్యమంలాగా చేయకండి, మేము కూడా మీతో కలిసి బతికేవాళ్ళమే అని ఒక్క మాట అంటే సరిపోయేది కదా. అట్లా అనలేదు. అనకుండా ఏడుంటావు, నీ ఊరెక్కడా, నీదెక్కడా, నీ పల్లె ఎక్కడ అంటే తెలంగాణ గడ్డ మీద బట్టలు కట్టుకుని తినే ప్రతి ఒక్కరికి కూడా చీము రక్తం ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఉద్యమం అందుకుంటుంది. ఉద్యమం ఊపందుకునే టైం ఇది. ఎట్లా అనండి, మీరు ఈ ఉద్యమాన్ని సల్లారు చేస్తారా, డబ్బుల కోసం వెళ్తారంటే ఎవరు ఇస్తారా? డబ్బులు మార్వాడి వాళ్ళు డబ్బులు ఇస్తారా? మనకి డబ్బులు ఉద్యమాలు చేయమని ఎవరైనా ఇస్తారా? వాడు సస్తేనే 10 రూపాయలు ఇవ్వడు, మార్వాడి వాడు ఉద్యమానికి డబ్బులు ఇస్తారా? ఎందుకు మీరు ఇట్లా అంటారు? ఈ పేరాపనులన్నీ చెయ్యకండి. ఎందుకంటే పానీపూరిలో కలర్ కల్తీ తింటే క్యాన్సర్ వస్తుందని తెలుసు. అర్థమైందా? మళ్ళీ ఎవరో మీడియా మిత్రులు ఇందాక మాట్లాడుతున్నారు, పోలీసు వాళ్ళు దీన్ని ఉన్నారు కదా మీరెందుకు చేస్తున్నారని. పోలీసు వాళ్ళు వెళ్ళి పానీపూరి తినారా? పోలీసు వాళ్ళు వెళ్ళి ఆ హార్డ్వేర్ షాప్లో కొనుక్కోరా? ఇప్పుడు మన ఎవరున్నారు, వీళ్ళు ఉన్నారు కదా, మన డోర్స్ అవన్నీ చేస్తారు కదా, వాళ్ళందరూ డోర్స్ అన్నీ చేసేవాళ్ళు. వాడు ఒరిజినల్ టేక్ తీసుకొచ్చి ఇస్తాడు. ఒరిజినల్ టేక్ తీసుకొచ్చి ఆ డోర్ ఏం చేస్తాడు? ఫస్ట్ చౌకోటు ఉంటుంది కదా, చౌకోటు 1,50,000 2 లక్షలు ఉంటుంది. అదే చౌకోటుని డూప్లికేట్లో దోమాల దందా తీసుకొచ్చి 50,000కి 30,000కి ఇచ్చేస్తున్నాడు. అంటే నువ్వు పోయినప్పుడు లోపల ఉన్నది నువ్వు మనిషి తెల్లగా కనబడుతున్నావు, మంచిగా కనబడుతున్నావు, లోపల నీకు ఏమైనా రోగాలు ఉన్నాయని మనకు తెలియదు కదా. పిల్లోడు మంచిగా ఉన్నాడని తెచ్చిపెట్టుకుంటాం. అట్లనే ఇది కూడా అట్లనే అవుతుంది. కాబట్టి హార్డ్వేర్ షాప్ దగ్గర నుంచి, పానీపూరి దగ్గర నుంచి లాస్ట్కి పల్లెల్లో పాడే బతుకమ్మ వరకు కూడా మనం కిందకెళ్ళి కొడతాం. ఇందాడు తమ్ముడు అంటుండు బతుకమ్మ కిందకెళ్ళి ఆడతామని. వాళ్ళు ఎట్లా ఆడుతారు? దాండియాలు ఆడుతారు. మనం కలర్ బట్టలు వేసుకోవాలి. ఉన్నంతలో మనం ఏం చేసేవాళ్ళం? తంగేడు పువ్వులు, ఆ పువ్వులు, ఈ పువ్వులు తీసుకొచ్చి మనకి దొరికే పువ్వులతో మనకున్న గుడ్డలు వేసుకుని మన పల్లెల్లో మనం బతుకమ్మ ఆడుకునేటోళ్ళం. మనం ఏమంటున్నాం? కలర్ ధాన్యాలు ఆడుతున్నాం, కలర్గా మాట్లాడుతున్నాం. కాబట్టి ఇవన్నీ పోవాలంటే ఇప్పుడున్న వాళ్ళు GSTలు కట్టాలి. కరెక్ట్గా మనకు వాళ్ళు 10 మంది ఉంటే షాప్లో మన వాళ్ళని 5 వర్కర్లను తీసుకోవాలి. అదేవిధంగా ప్రతి దాంట్లో వాళ్ళు కూడా మనతో పాటు పాల్గొనాలి. కొత్త దందా పెట్టొద్దు, ఉన్న దందాలనే నడుపుకోవాలి. అంతవరకు క్లోజ్ చేసుకోవాలి. వాళ్ళనే అందరినీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వాళ్ళతో పెట్టుకుని ఉల్టా మన్నే తాగివంటారు అంటే నువ్వు పనిస్తే ఎందుకు తాగివంటారయ్యా? పొద్దున్న 6 గంటలకు నువ్వు పనిచ్చి చూడు, మా వాళ్ళకి పనిచ్చి చూడు. 6 గంటలకి నీ షాప్లో 6 గంటలకు కాదు 5:30కే ఉంటారు. ఊడ్చే వాళ్ళు ఉన్నారు కదా, పొద్దున్నే అమ్మలు వెళ్తారు. ఎన్ని గంటలకు వెళ్తారు చెప్పు, నువ్వు చెప్పు. 5 గంటలకు వెళ్తారు, 3 గంటలకు లేవాలి, ఫ్రెష్ అప్ అవ్వాలి, పోవాలి. నీకు తెలుసా మా కష్టం? నువ్వు నడుస్తలేవా దారిలో? మా వాళ్ళు పని చేస్తలేదా? ఏం మాట్లాడతారా భయ్ మీరు? దేశానికి సంపద సృష్టించేదే మార్వాడీలట బీజేపీ అంటుంది. మార్వాడి, కాంగ్రెస్, బీజేపీ గురించి మాట్లాడకండి. ఇది కేవలం మనకేంటంటే మన కొట్టిరు, మన తిడుతురు, దాని గురించే మాట్లాడుతున్నాం. ఆత్మగౌరవం దెబ్బతింటుంది. ప్రతి ఒక్కళ్ళ ప్రజలకి నేను పిలుపునిస్తున్నా, ఆత్మగౌరవం గురించి మాట్లాడండి. వెంటనే వాళ్ళ గురించి మీరు ఎవరైతే కొట్టిరో, ఎవరైతే తిట్టిరో వాళ్ళని అరెస్ట్ చేయండి. ఈ ఉద్యమం ఇంత గట్టిగా అయ్యేదా? కాదు కదా. మీరు మీ పరిధిలో ఉన్నాయన్నీ మీరు తీసుకోండి, మీ చేతిలోకి తీసుకోండి. చట్టం చేతిలోకి తీసుకోవాలి. చట్టం తీసుకొని వేడల ఇది పల్లె కాదు, 33 జిల్లాల్లో ఉన్న గ్రామాలు, ప్రతి రైతు, ప్రతి మీడియా మిత్రులు కూడా మా వెనకే ఉంటారు. వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ సభకు వచ్చిన వాళ్ళందరికీ కూడా నమస్కారం.